రైట్ ఇది ఎస్ఐఆర్ ప్రక్రియ నడుస్తుంది కదా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా నడుస్తూ ఉన్నది. నకిలీ ఓట్లు తీసేయడం కావచ్చు, మరణించిన వారి ఓట్లను కూడా తొలగించేటటువంటి ఒక ప్రక్రియ చేపడతా ఉన్నారు. 2 ఓట్లు ఉంటే ఒకే ఓటుకి పరిమితం చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలోనే చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎక్కడ ఏ డీటెయిల్స్ ఫిల్ చేయాలి ఏంటి అనే దాని మీద కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అవన్నీ కూడా దాటుకొని నింపి ఫారం ఇద్దామని చెప్పి ఈ బిఎల్ఓ ఆఫీసర్లకు ఇస్తే వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారట, పట్టించుకోవట్లేదట. అయ్యా సారు మీరు ఇన్నిసార్లు తిరుగుతున్నాము ఈ ఎస్ఐఆర్ ఫామ్ పట్టుకొని ఎట్లా నింపాలి ఏంది ఏం కథ అనేది అడిగితే కూడా చెప్పకపోతుంది. మరి పోనీ ఇవన్నీ నింపి ఎక్కడనో మా పొరగానో పిల్లోనో పట్టుకొని ఇవన్నీ నింపి తీసుకొచ్చి మీకు ఇస్తుంటే కనీసం ఇది తీసుకోకపోతే ఎట్లా అనే దాని మీద కూడా ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారట. ఒక్కసారి దానికి సంబంధించినటువంటి వార్త చదివినిపించే ప్రయత్నం చేద్దాం. ఫారాలు పక్కన పెడుతున్నారు, వారం 10 రోజులైనా మ్యాపింగ్ చేయని వైనం, ఫారాలు పోతే పరిస్థితి ఏంటి సార్ అంటూ కూడా ఆందోళన. బిఎల్ఓల నిర్లక్ష్యం, పట్టించుకొని సూపర్వైజర్లు అంటూ కనిపిస్తూ ఉన్నది. సర్లో సరికొత్త సమస్యలు, కుటుంబ సమస్యల పేర్లతో మ్యాపింగు, తల్లిదండ్రుల వివరాలు నమోదు కాని వైనం అనేది తెలుస్తూ ఉన్నది. అయితే ఇది ఎక్కడ జరిగిందంటే బహదూర్పురా నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రం 180లో కుటుంబంలోని 2 ఓటర్లు ఎస్ఐఆర్ ఫారాలు పూరించి ఈ నెల 17వ తేదీన బూత్ లెవెల్ ఆఫీసరు బిఎల్ఓ ఆఫీసర్స్ ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చిరట. అయితే ఇప్పటికీ ఆ వివరాలు మ్యాపింగ్ కాలేదు. దీనిపై బిఎల్ఓలను ఓటర్లు సంప్రదించగా ఒక్కొక్కటి చేస్తామా అని ఒకేసారి చేస్తామనేది నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిరట. ఒక ఇది పరిస్థితి ఉంది బిఎల్ఓల పరిస్థితి. సో బిఎల్ఓ సూపర్వైజర్ ఎవరైతే ఉంటారో వారిపైన కూడా అడిగే ప్రయత్నం చేసిరట. వారి దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఇప్పటి వరకు వివరాలు ఆన్లైన్లో వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించిందట. ఇక ముషిరాబాద్ సంబంధించి కూడా చూస్తున్నాం చూడండి. ముషిరాబాద్ నియోజకవర్గం కవాడిగూడలోని ఓ పోలింగ్ కేంద్రం పరిధిలో కూడా ఈ నెల 15వ తేదీన 4 ఓటర్లు ఫారాలు సమర్పించారట. 1950 నెంబర్కు ఫారం నెంబర్తో సందేశం పంపితే రికార్డ్స్ నాట్ ఫౌండ్ అనేది వస్తుందట. ఈ నెంబర్ ఉన్నది కదా 1950 అనే దాని మీద ఆ నెంబర్కి కాల్ చేస్తే మనకి ఏం జరుగుతుంది అని అంటే ఈ మనకి ఓటరు నమోదైందా లేదా ఏందనేది మనకు అందులో కనిపిస్తుంది. మనకి ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి అయిందా కాలేదనేది 1950కి నెంబర్కి కాల్ చేస్తే మనకి కాల్ కాదనుకుంటే మెసేజ్ చేయాలి. మెసేజ్ చేస్తే అది మనకు డీటెయిల్స్ పంపిస్తుంది. అది డీటెయిల్స్ పంపిస్తేనే మన ఎస్ఐఆర్ ఫామ్ అనేది ప్రక్రియ సక్సెస్గా విజయవంతమైనది అన్నట్టు. ఇక పంపించలేదనుకో ఎక్కడో ఏదో ఒక దగ్గర ప్రాసెస్లో ఉన్నదంటూ అర్థం. సో వీళ్ళందరూ కూడా కవాడిగూడ ప్రాంతంలో కూడా ముషిరాబాద్లో కూడా అదే జరుగుతూ ఉన్నదట. సో నాట్ ఫౌండ్ అని వస్తున్నది. దీంతో ఇప్పటికీ వివరాలు మ్యాపింగ్ కాలేదని బిఎల్ఓలను సంప్రదిస్తే త్వరలో చేస్తామనేది సమాధానం చెప్తున్నారట. సో కార్వాన్ నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి. 78 పోలింగ్ కేంద్రాల్లో కూడా ఓ ఇంట్లోని 4 ఓటర్లకి ఇప్పటికి ఇంట్రెషన్ ఫామ్లు అందలేదట ఫారాలు. సో బిఎల్ఓకి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. ఓటర్ జాబితా ప్రత్యేక సవరణలో సిబ్బంది నిర్లక్ష్యం ఓటర్లను కలవరానికి గురి చేస్తుందట. ఇప్పటికీ వేలాది మందికి కూడా ఫారాలు అందకపోగా స్వయంగా వెళ్ళి బిఎల్ఓల వద్ద ఫారాలు తీసుకొని పూరించి ఇచ్చినవి మ్యాపింగ్ జరగలేదు. సో ఫారం సమర్పించి వారం 10 రోజులైనా కూడా బిఎల్ఓలు పెండింగ్లో పెడుతున్నారు అనేది చర్చనీయాంశంగా మారింది. ఫారం స్వీకరణ అప్లోడ్పై కూడా ఉన్నటువంటి ఉన్నత అధికారులు కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నా కొందరు బిఎల్ఓలు పట్టనట్టు వ్యవహరిస్తున్నారట. ఈ క్రమంలోనే ఫారాలు పోతే పరిస్థితి ఏమిటనేది ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. గతంలోనూ సమగ్ర కుటుంబ సర్వే, అభయహస్తం దరఖాస్తులు కూడా రోడ్లపై కుప్పలుగా కనిపించాయి అనేది వినిపిస్తూ ఉంది. ఎస్ఐ ఫారాల విషయాల్లోనూ కూడా అలాగే జరిగితే పరిస్థితి ఏంటి అనే దాన్ని కూడా వీరందరూ కూడా ప్రశ్నిస్తాను. చాలా నియోజకవర్గంలో ఇదే పరిస్థితి. బిఎల్ఓల నిర్లక్ష్యం, బూత్ లెవెల్ ఆఫీసర్ సంబంధించి ఈ ఫారాలు ఫిల్ చేసి మరీ ఇచ్చినా కూడా పట్టించుకోవట్లేరట. పోయి సార్ మరి మీకు ఇన్ని రోజులు అవుతుంది ఈ ఎస్ఐఆర్ ఫామ్లో మేము ఫిల్ చేస్తే మీకు ఇస్తే ఇంతవరకు కూడా ఆన్లైన్లో ఎంటర్ చేసిరా చేయలేదా, మేము ఈ 1950కి టోల్ ఫ్రీ నెంబర్కి మేము మెసేజ్ చేసి మా డీటెయిల్స్ అడిగితే నాట్ ఫౌండ్ అని వస్తుంది డేటా. అంటే దీనికి అర్థమైంది ఎక్కడో ఏదో ఒక దగ్గర పూర్తి కాలేదు అంటే మీరు అప్లోడ్ చేయలేదు అనేది అడిగితే ఒక్కొక్కరిది చేస్తామా అందరిది కలిపి చేస్తాము మేము పని లేకుంటున్నామా అనేదాన్ని కూడా బిఎల్ఓలో నిర్లక్ష్యం తెలుస్తూ ఉన్నది. పోయినటువంటి ఓటర్ల మీద కూడా చెప్తున్నారట. సో దానికి సంబంధించి వాట్సాప్లో కూడా వారికి పంపించడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాము, ఒకసారి జూమ్ చేయండి. ఇక్కడ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి ఇచ్చినామన్నదాన్ని కూడా వాళ్ళు ఒక ఫోటో కూడా తీసుకున్నారట. తీసుకొని వారికి మెసేజ్ పంపించడం జరిగింది వాట్సాప్లో కూడా. రిక్వెస్ట్ టు డూ ఆన్లైన్ సార్ అని చెప్పి, టు డూ ఇట్ ఆన్లైన్ సార్ అని చెప్పి. సో వారికి బిఎల్ఓ ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో వారికి పంపిస్తున్నారు. ఇట్లా ఇంతవరకు ప్రాసెస్ కాలేదు, దీన్ని ఆన్లైన్ చేయండి సార్ అనే దాని మీద కూడా పంపిస్తున్నారు. చాలా వరకు ఇదే పరిస్థితి.
ముషిరాబాద్ కావచ్చు, చాలా నియోజకవర్గాలు, హైదరాబాద్లో అయితే ఇంకా నిర్లక్ష్యం ఎక్కువైపోతున్నది. సో మరి ఈ ఫారాలు పక్కన పెడితే ఏంది పరిస్థితి? మొన్నటిదాకా ఎక్కడేది నింపాలరు నాయనా అని చెప్పి అట్లా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు నింపినా తీసుకోండిరా నాయనా అని చెప్పి మీకు ఇస్తే మీరు కూడా నిర్లక్ష్యం చేస్తే ఏంది సార్ పరిస్థితి? ఒకవైపు ముఖ్యమంత్రి అంటున్నాడు, ఏమంటున్నాడు ముఖ్యమంత్రి? మీకు ఓటు లేకపోతే సంక్షేమ పథకాలు కూడా కట్ అయిపోతాయి, ఓటు ఎస్ఐఆర్ ప్రక్రియ సక్సెస్ఫుల్ చేసుకోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉంటుంది, ఓటర్ మీదనే ఉంటుందని చెప్తున్నారు. మరి ఆ బిఎల్ఓలు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఈ ఫామ్లు పక్కన పెడితే పరిస్థితి ఏంది? గతంలో కూడా చూసినాం కదా, ఈ అభయహస్త ఫామ్లు ఏవైతే 6 గ్యారెంటీలు ఉన్నాయి కదా, గా ఫామ్లు రోడ్డు మీద పడ్డ పరిస్థితి మనం చూసినాం. మరి గివి కూడా గట్లే పెడుతున్నారా? పక్కన పెడితే మరి ఎట్లా ఎస్ఐఆర్ ప్రక్రియ ఎట్లా పూర్తవుతుంది? మీ నిర్లక్ష్యం వల్ల ఓటర్లు వాళ్ళ ఓటుకు తొలగించుకుపోయే అవకాశం ఉంటుంది కదా, ఓటు పోయే అవకాశం ఉంటుంది. సో దీని మీద ఉన్నతాధికారులు స్పందించాలనేది మరి ఈ ఓటర్లందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకసారి 6వ పేజీలో ఉంది, దీనికి సంబంధించి కూడా చదువుదాం. ఇక్కడ కలెక్టర్ ఇన్వాల్వ్ అయ్యారట. చూస్తున్నాం కదా, ఫారాలు పక్కన పెడుతున్నారు. 5వ పేజీ తర్వాత చదువుతున్నాం మనం. సో క్యూర్ అంటే మన హైదరాబాద్ పరిధిలో క్యూర్ అండ్ కో స్కాన్ చేసి ఫారాలు పంపిణీ చేసినట్టు చూపినటువంటి బిఎల్ఓలు ఫారాలు తీసుకొని ఇప్పుడు ఆన్లైన్లో నమోదు చేయకుండా పక్కన పెడుతుండడం గమనార్హం అనేది తెలుస్తూ ఉన్నది. అయితే సాంకేతిక సమస్యలతో అనేది కూడా చూస్తున్నాము. ఎస్ఐఆర్ మ్యాపింగ్లో సాంకేతిక లోపాలు కొందరు ఓటర్లకి ఇబ్బందికరంగా మారుతున్నది. తల్లిదండ్రులు పిల్లలు వేర్వేరు ప్రాంతాల్లో ఉండే చోట ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. పిల్లలు ఓట్ల మ్యాపింగ్ కోసం తల్లిదండ్రులు వివరాలు ఇస్తుండగా అదే నియోజకవర్గంలో పేరెంట్స్ ఓట్ల మ్యాపింగ్ జరిగినట్టు చూపుతోంది. తల్లిదండ్రులకి అక్కడ ఓటు లేకుండా మ్యాపింగ్ జరిగినట్టు చూపుతుండగా ఓటు ఉన్న నియోజకవర్గంలో మ్యాపింగ్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ విషయంపై ప్రశ్నిస్తే మా చేతుల్లో ఏమీ లేదనేది బిఎల్ఓలు సమాధానం ఇస్తున్నారు. సో మ్యాపింగ్ చేయకుంటే ఓటు తొలగించే అవకాశం ఉండడంతో ఏం చేయాలో తెలియని ఓటర్లు గందరగోళానికి గురవుతున్న పరిస్థితి కనిపిస్తుందట. ఇది పరిస్థితి. ఇటువైపు ఈ మ్యాపింగ్ సంబంధించి తండ్రికి ఒక దగ్గర ఉంటే వారి ఓటుకు వచ్చినటువంటి వారికి ఇంకో నియోజకవర్గంలోకి ఉంటుందట. సో వారికి ఈ ఓటు మ్యాపింగ్ చేయడం అనేది ఇబ్బందికరంగా మారుతున్నదట. ఇప్పుడు చెప్తున్నారు కదా, 2002 ఓటు వివరాలు ఎక్కడ సేకరించుకోవాలి, ఫిల్ చేయాలి, దాన్ని ఎక్కడి నుంచి తీసుకురావాలన్న దాన్ని కూడా మనం చూస్తున్నాం. దాని మీద వార్త కూడా నడుస్తూ ఉన్నది. సో ఇప్పుడు వార్తకు సంబంధించి కూడా ఇక్కడ ఏదైతే ఈ ఎస్ఐఆర్ ఫామ్ ప్రక్రియకు సంబంధించి కూడా ఈ మ్యాపింగ్ విషయంలో ఇబ్బంది జరుగుతున్నదట. మ్యాపింగ్ విషయంలో ఇబ్బంది జరుగుతుంది. ఎక్కడ ఏమి మ్యాపింగ్ చేసుకోవాలి ఏంటి అనే దాన్ని కూడా ఇప్పుడు పిల్లలకి తల్లిదండ్రుల వివరాలు ఇచ్చేటప్పుడు వాళ్ళు వేరే నియోజకవర్గం వేరే నియోజకవర్గం అయిపోయి వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి చేద్దామనేసరికి అది మ్యాపింగ్ కావట్లేదట. సో మరి పరిస్థితి ఏంది అని బిఎల్ఓ ఆఫీసర్లకు చెప్పినా కూడా ఇది మా చేతిలో ఏమీ లేదనేది చేతులు ఎత్తేస్తున్నారట. సో అక్కడ ఫారాలు తీసుకోవట్లేదు, ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్స్కి సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. సో ఎటువైనా ఓటర్లకు ఉన్న పరిస్థితి కనిపిస్తున్నది. చాలా ప్రాంతాల్లో ఎందుకు వచ్చిందిరా నాయన ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ, దేనికోసం చేసుకోవాలి, మంచిగా ప్రశాంతంగా ఉన్న వాళ్ళని ఈ గందరగోళ చిక్కుల్లో పడేసిరు మమ్మల్ని అనేది చాలా వరకు ప్రజల నుంచి టాక్ వినిపిస్తూ ఉంది. సో ఇంకా వ్యవసాయం చేసుకున్న రైతన్నలు, కూలీ రైతులు వాళ్ళందరూ కూడా మీది అసలు ఎట్లా ఫిల్ చేయాలనే దాని కూడా వారికి అవగాహన లేదు. చెప్పేటటువంటి పరిస్థితి కూడా బిఎల్ఓలు కూడా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. సో దీన్ని ఈ ప్రాసెస్ ప్రక్రియ ఎట్లా చేయాలి? ఒకవైపు ఎలక్షన్ కమిషన్ ఏమో ఈ గడువు లోపల చేసుకోండి అని చెప్తున్నది, ఇంకోవైపు ఈ ఫారాలే అందనేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అందినా కూడా ఇస్తే బిఎల్ఏలో నిర్లక్ష్యం కనిపిస్తూ ఉన్నది, బిఎల్ఓలో నిర్లక్ష్యం కనిపిస్తూ ఉన్నది. సో ఎటువైనా కూడా ఈ సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ స్టార్ట్ అయిన నుంచి ఇప్పటి వరకు కూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో దీని మీద ఉన్నతాధికారులు ఒకసారి చర్యలు తీసుకోవాలి, కఠిన చర్యలు తీసుకోవాలి ఈ ఫారాలకు సంబంధించి, అదేవిధంగా బిఎల్ఓల నిర్లక్ష్యం సంబంధించి, దాంతోపాటు సాంకేతిక లోపాలు ఏవైతే తలెత్తుతూ ఉన్నాయో 2000 ఓటు జాబితాకు సంబంధించినటువంటి విషయంలో, ఈ మ్యాపింగ్ విషయంలో కూడా. సో ఇదన్నీ తీసేయాలి, కొత్త ఓటర్లు కొత్త విధానంలో తీసుకుపోవాలి, పాత ఓటర్లకి పాత విధానంలో తీసుకుపోతే బాగుంటుంది అనే దాన్ని కూడా ఓటర్లందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఉన్నతాధికారులకి అప్పీల్ చేసుకుంటున్నారు. సో ఇలాంటి సమస్యలన్నీ కూడా మరి సాల్వ్ చేయండి సార్ అని చెప్పి చాలా వరకు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో చూద్దాం మరి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యేసరికి ఎన్ని ఓటర్లు నమోదవుతాయి, ఎన్ని ఓట్లు తీయబడతాయి ఏంటనేది కూడా చూద్దాం. కాకపోతే ఇప్పటివరకు కూడా 1,00,000 ఓట్లపై కూడా తొలగించినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇవన్నీ కూడా నకిలీ ఓట్లకు సంబంధించి, చనిపోయిన వారి ఓట్లకు సంబంధించి, డబుల్ ఓట్లు ఉన్నటువంటి సంబంధించి, అదేవిధంగా ఇంకా ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి కాకపోతే కూడా ఈ ఓట్లు కూడా తొలగించే ఓట్లు కూడా అందులో జాబితాగా చేరుతాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఇన్వాల్వ్ కావాలనేది
ఎలక్షన్ కమిషన్ చెప్తున్న పరిస్థితి. సో ప్రజలందరూ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నారు కాబట్టి మేము కూడా పొలిటెంట్ మీడియా ద్వారా నుంచి కూడా ఉన్నతాధికారులకు అప్పీల్ చేస్తూ ఉన్నాము. సో ఎవరైనా కూడా బిఎల్ఓల నిర్లక్ష్యం వ్యవహరిస్తే వారి మీద ఎక్కడైనా చర్యలు తీసుకోండి, ఆ ప్రాంతానికి ఇంకో బిఎల్ఓలు నియమించండి. ఇది 2 నెలల లోపలనే ఉన్నది కదా వ్యవధి. వీరందరూ కూడా మళ్ళీ మీరు ఎవరిని తీసుకొచ్చారంటే జిహెచ్ఎంసీలో వర్క్ చేసేవారిని, లేకపోతే ఆశా వర్కర్లని, వీళ్ళనే తీసుకొచ్చి పెట్టారు. అందులో కొంతమంది ఈ ఎక్కడ ఏం మ్యాపింగ్ చేయాలని తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళని స్క్రూటినీ చేసేసి, సో చదువుకున్నటువంటి అనుభవజ్ఞులైనటువంటి ఎవరైనా లెక్చరర్స్ కానీ డిగ్రీ పాస్ అయినటువంటి యువతను కూడా తీసుకోవచ్చు. చాలామంది ఉన్నారు దీంట్లో ఆసక్తికరంగా పనిచేయడానికి. సో వారందరినీ తీసుకొని కూడా దీంట్లో మరి ఎస్ఐఆర్ ప్రక్రియ విజయవంతం చేసే విషయంలో ఈ ఈసీ కావచ్చు, ఉన్నత ప్రభుత్వ అధికారులు కూడా దీనికి సంబంధించినటువంటి ఒకసారి చర్యలు తీసుకోవాలి. తీసుకొని ఈ ప్రజలందరూ పడుతున్నటువంటి సమస్యలపైన కూడా మరోసారి స్పందించాలన్నదాన్ని కూడా పొలిటెంట్ మీడియా ద్వారా గురించి కూడా మేము కోరుకుంటా ఉన్నాం. సో ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారు, ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి కూడా మీరు పడుతున్నటువంటి సమస్యలు ఏంటి అనే దాని మీద కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.